పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ 55 మిలియన్ లీటర్లు రోజుకి మురుగునీరుని అటు ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి రకరకాల పేపర్ వచ్చే మరుగును ఈ పొల్యూట్ వాటర్ని పెడితే నాకు పుణ్యం ఎంత వస్తుందో తెలియదు, కానీ జబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. మనం నవ్వుకుంటున్నాం కానీ ప్రామిస్గా, బట్ బాధపడాల్సిందండి. ఇందాక కూడా మీటింగ్లు చెప్తా ఉన్నాను, మా తెలుగు తల్లికి మళ్ళీ పోదానని చెప్తున్నాను. గోదావరమ్మ గలగల్లో, కృష్ణమ్మ బెరబెరలో, ఈ గలగల్లో బెరబెరలు కూర్చోబెట్టి అక్కడ విలవిల్లు అంటున్నాయి, అక్కడ కూర్చోబెట్టి విలవిల అయిపోతున్నాయి. ఇంత పొల్యూషన్. జీవనది అంటూ ఉంది, జీవనదులు ఇవన్నీ. అందుకే నేను కృష్ణ కూడా చెప్తా ఉంటే, సో దెర్ ఈస్ అ మిషన్ క్లీన్ కృష్ణ అండ్ గోదావరి కెనాల్స్. నేను ఇది నాకు పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. సో ఫ్రమ్ మై సైడ్, and PCB is the constitutional body to clear it up, to initiate. We are committed for 100 crores to take the initiative, first start cleaning process. Alage request all the Miru collector garu and concerned higher officials also, please reach out to all the concerned industrial heads. మీరు చేయకపోతే ఏమైపోద్దంటే వాళ్ళు ఏంటంటే ప్రైవేట్గా సమ్ ఆఫ్ పీపుల్ మైట్ నో మీ పర్సనల్లీ, సార్ కొంచెం హెల్ప్ చేయండి అంటే కరెక్ట్ మేము చేస్తాం, కానీ ప్రజలను మనం వంచి మేము మోసం చేయలేం కదా. మీరు కొంచెం ఇష్యూ రైజ్ చేయకుండా అంటే ఇష్యూ రైజ్ చేయకుండా ఎలా ఉంటారు? రేపు పొద్దున క్వశ్చన్ చేసేది మిమ్మల్ని కాదు కదా. అలా అని మిమ్మల్ని పారిపోమని చెప్పట్లేదు కదా, బాధ్యతగా ఉండమని చెప్తున్నాం. అందుకని ఇది మీరు దయచేసి ఇది ఒకసారి మీ అందరికీ దృష్టిలో పెట్టుకొని, ఫస్ట్ నా పాయింట్ దిస్ వాట్ ఐ వాంట్ టు సే. గోదావరి పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, ఏలూరు, పోలవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుండి ఇప్పటి వరకు దాదాపు 2 ఏళ్లలో 1849 కిలోమీటర్లు బీటీ రోడ్లు 1368 కోట్లతోటి శాంక్షన్ చేశాం. అందులో 229 కిలోమీటర్లు బీటీ రోడ్లు పూర్తయ్యాయి. 190 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. రీసెంట్గా ఇందులో 600 కిలోమీటర్లు శాసకీ ద్వారా శాంక్షన్ చేశాం. 2076 కిలోమీటర్ల సీసీ రోడ్లు 1038 కోట్లతోటి శాంక్షన్ చేశాం. అందులో 1340 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తయ్యాయి. 684 కిలోమీటర్లు పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే వీటి కింద ఇక్కడ సంబంధించిన అడవితల్లి బాట కింద మరో 216 కిలోమీటర్లు బీటీ రోడ్లు 180 కోట్లతో శాంక్షన్ చేశాం. అందులో 95 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. 42 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా టైం లైన్లో పెట్టుకొని పూర్తి చేయాలని పిఆర్ ఇంజనీరింగ్ అధికారులని నేను కోరుతున్నాను. ఇవి కాకుండా ఇంకా 1324 కిలోమీటర్లు బీటీ రోడ్లు 989 కోట్లతో కావాలని అధికారులందరూ కోరారు. ఇందులో 480 కిలోమీటర్ల బీటీ రోడ్లు ప్రాధాన్యత ఆధారంగా కావాలని కోరారు. ఒకసారి వీటిని కూడా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోమని, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ కృష్ణదేజ గారు ఒక కమిట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ 2 డేస్లో దీని మీద మీరు ఒక నివేదిక ఇస్తారని చెప్పారు. ప్లీజ్ ఐ అర్జ్ యూ టు డూ ఇట్. అలాగే డిపార్ట్మెంట్ నుంచి మన పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి మోడల్ పుష్కర్ పంచాయత్ జూన్ 25 లోపు మేము దానికి సంసిద్ధత తెలియజేసి దాన్ని పూర్తి చేస్తామని మీ సహాయ సహకారం, మిగతా జిల్లా యంత్రాంగం, అధికారులు, కలెక్టర్ గారి సహాయ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా పెద్ద ఎత్తున 10 కోట్ల మంది ఈయన ఆకర్షించబోతున్న ఈ గోదావరి ఎక్కడున్న పుష్కరాలకి ఏదన్నా సరే నేను దీంట్లో పాల్గొనకపోయినా లేదు పర్లేదు, కొంత ఉదాసీనత చూపించినా నన్ను ప్రజలు క్షమించాను. సో నాది బిఫోర్ నాకు ఎవరి చేత చెప్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా బాధ్యతగా నేను వచ్చాను యాజ్ అ డిప్యూటీ సీఎం అండ్ ఆల్సో ద కన్సర్న్ మినిస్టర్, ద డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పుష్కరాలు. దట్స్ వాట్ మేడ్ మీ టు కమ్. ఇది ఈ సందర్భంలో పుష్కరాలు అనేది చాలా ఇలాంటి 12 సంవత్సరాలకు వచ్చి ఒకసారి పుష్కరాల్లో ఈ నదిలో మునిగితే చాలా పుణ్యం వస్తుంది. ఇట్స్ గ్రేట్ ఇంట్రిన్సిక్ సెంటిమెంటల్ వాల్యూ ఉంది, డివోషనల్ ఆస్పెక్ట్ ఉంది, డివోషనల్ పర్స్పెక్టివ్ ఉంది, ఆధ్యాత్మికత ప్రత్యేకత ఉంది దీనికి. అండ్
స్పెషల్లీ నేషన్ వైడ్ దీన్ని చూస్తూ ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో దీన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా నేను మాట్లాడుతున్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రివ్యూ చేస్తున్నప్పుడు ఎందుకు అసలు ఎలా ఇనిషియేట్ అయిందని మీ దృష్టికి పట్టుకున్నాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రివ్యూ చేస్తున్నప్పుడు గోస్తని నది గురించి ఏదో వచ్చింది. గోస్తని నది నాట్ ఇన్ ఉత్తరాంధ్ర, ఇట్ ఈస్ సమ్ ఒక చిన్న కెనాల్ ఆఫ్ భీమవరం. అలా మాట్లాడుతూ దెన్ ఎంత ఉంది పొల్యూషన్ కంట్రోల్, ఎంత పొల్యూషన్ ఎంత అవుతుందని మాట్లాడుతాం. దెన్ ద టాపిక్ కేమ్ టు పుష్కరం. దాంట్లో మేజర్ కన్సర్న్, పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏం కనిపించిందంటే, ఒకవైపు ముఖ్యమంత్రి గారు 10 కోట్ల మంది వస్తారు, దీన్ని చాలా ఆడంబరంగా చేయాలి, బలంగా చేయాలి, ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అవ్వాలి, మేక్ ఓవర్ ఆంధ్రాకి ఇది చాలా కీలకమైన దశ వస్తుంది అని అనుకున్న పరిస్థితులు చూస్తుంటే, కాంతిలాల్ దండయ్య గారు నేను కృష్ణయ్య గారితో కూర్చోబెట్టి లాస్ట్ ఒక 1 వీక్ అంతా రివ్యూస్ చేస్తాను, అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూస్ చేస్తాను. ప్రత్యేకంగా మా దృష్టిలో పడింది ఏంటంటే రాజమండ్రి సిటీ తాలూకు వేస్టేజ్. ఇందాక కాంతిలాల్ దండయ్య గారు చెప్పినట్టుగా 75 MLD ఈ డ్రైనేజ్ sewage is being produced every day, per day. దాంట్లో యూ హ్యావ్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ దట్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ ఫర్ 30 MLD. దాన్ని ట్రీట్ చేసి తిరిగి నదిలోకి ఇవ్వడం అనేది 30 MLD. అది కూడా నాకు తెలిసేది మనం కలెక్టివ్గా ఇది కాబట్టి, మన సివేజ్ కాబట్టి దానికి ఎంత టెస్ట్ చేశారో, ఎంత దాన్ని అంటే ఇందాక మనం ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాం, కొలిచాం, కానీ అసలు శుద్ధి చేసిన తర్వాత ఏ స్థాయిలో ఉంది నీళ్ళు అనేది ఇప్పుడు దాకా నాకు తెలుసు. ఐ థింక్ పీసీబీ హ్యాజంట్ కన్సిడర్డ్ ఇట్. ఐ థింక్ సమ్వేర్ వీ షుడ్ టేక్ దట్ ఇన్ టు, అంటే ఫైనల్గా ఓకే 75 అంటే నాకు చాలా హాస్యాస్పదంగాను చాలా ఫాల్స్గా అనిపించింది. ఏంటంటే ఒకవైపు ఏమో పుణ్యనదులలో మనం స్నానం చేస్తే మనకి పుణ్యం వస్తుందని చెప్తున్నాం. 75 మిలియన్ లీటర్లు అంతేనా, 75 మిలియన్ లీటర్లు రోజుకి, దాంట్లో 30 మిలియన్ లీటర్లు ఏమో రోజుకి మనం శుద్ధి చేసి వదులుతున్నామని ఉంది. బట్ అది ఎంతో స్పష్టంగా లేదు. కానీ దాంట్లో 45 MLD డైరెక్ట్గా వదిలేస్తాం గోదావరిలో. గోదావరి తల్లి భరిస్తుంది కాబట్టి మనం వదిలేస్తున్నాం. అలాగే ప్లాస్టిక్ వేస్ట్ జనరేటెడ్ ఇన్ రాజమండ్రి ఈజ్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ డే. 5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ డేలో అంటే 75 మిల్లీలీటర్లో 40 మనకు 5 మెట్రిక్ టన్ చెత్తే ఉంది, ప్లాస్టికే ఉంది. అంటే దాంట్లో మీరు 30 మిలియన్ లీటర్స్ మన చెత్త మనం శుద్ధి చేసి వదులు ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేసాం అనుకున్నా, కానీ 45 మిల్లీలీటర్ల ఈ మురుగునీరులో ఎంత మనం వదిలేస్తాం చూడండి. నాకు తెలిసి దానికి ఈ లెక్కల ప్రకారం చూస్తే మోర్ దెన్ 3.5 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఈజ్ స్ట్రైట్ అవే డంప్డ్ ఇంటూ గోదావరి. మెట్రిక్ టన్స్ పర్ డే, సారీ 5 మెట్రిక్ టన్స్ పర్ డే, స్టాండ్ కరెక్టెడ్. అంటే నాకు ఇంత మనం ఎలాబరేట్గా, అంటే మీరు బడ్జెట్ చూస్తే 8,000 కోట్లు చేసి కనీసం మనకి క్లీన్, అంటే ఇంత బడ్జెట్లో కూడా మనం ఏం చేసామంటే రోడ్లకి ఎంత బడ్జెట్ ఉందని చెప్పాం, లేదంటే ఈ సౌకర్యాలకు బడ్జెట్ చెప్పాం. ఎక్కడా కూడా మురుగునీరుకి కనీసం రూపాయి బడ్జెట్ లేదు ఎక్కడ. దట్స్ క్వైట్ ఫినామినల్ అనిపించింది నాకు. అందరూ మీరు చేశారు, కానీ ఏ నదిలో అయితే పుణ్యకోస్తను మనం మునుగుతాం అనుకుంటామో ఎక్కడో కూడా ఈ 75 మిల్లీలీటర్లకి సంబంధించి ఎక్కడో కూడా శుద్ధి చేసే ప్లాంట్స్ గురించి ఒక్క బడ్జెట్, ₹1, ₹1,00,000, కనీసం ఒక ₹1 బడ్జెట్ కూడా లేదు దీంట్లో. రోడ్లు వేయాలనుకున్నాం నాకు ఐ థింక్ ద ప్రయారిటీ ఆఫ్ దిస్ 8,000 crores, ఐ రిక్వెస్ట్ కీర్తి గారు అండ్ ఎస్పీ గారు ఆల్సో, ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్.